హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఏపీ యూనివర్సిటీలలో మనకు 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో దాంట్లో మనకు ఎలా అప్లై చేసుకోవాలి, మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేసి మనము ఈ వీడియోలో ఒకసారి క్లియర్గా చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకు నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. మే 15th అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 18వ తారీఖు నుంచి దరఖాస్తులు అనేటి స్వీకరణ అనేది ఇచ్చారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెయిటేజ్ కూడా ఉంటుందండి. ఇది ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం. సో దీనికి సంబంధించినటువంటి క్లియర్ నోటిఫికేషన్ అయితే చూద్దామండి. విశ్వవిద్యాలయాల్లో వచ్చేసి 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను అయితే జారీ చేసిందండి. ఇది వచ్చేసి మనకు జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేసినటువంటి మొదటి జాబ్ నోటిఫికేషన్ అండి. మిగిలినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇచ్చినటువంటి డేట్స్లో మనకు రిలీజ్ అయితే చేస్తారు. ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థులు ఈ జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి డేట్స్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా మీరు మీ యొక్క పోస్టులకు అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే ఇటీవల విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతి అయితే తెలిపింది. 1523 పోస్టుల్లో బ్యాక్లాగ్ వచ్చేసి 279 పోస్టులు అయితే ఉన్నాయండి. రెగ్యులర్ వాళ్ళకు వచ్చేసి 1244 అయితే ఉన్నాయన్నమాట. సహాయ ఆచార్యుల ఉద్యోగాలకు వచ్చేసి ఏపీపీఎస్సి ద్వారా స్క్రీనింగ్ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుందండి. అసోసియేట్ ప్రొఫెసర్స్ అలాగే ప్రొఫెసర్ పోస్టులకు వచ్చేసి రాత పరీక్ష అనేది ఉండదు. సో ఇక్కడ ఈ నెల 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రారంభమవుతుందండి. ఈ ఉద్యోగాలలో అత్యధికంగా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయము ఆర్టీయూకేటీలో 311, అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో వచ్చేసి 246, శ్రీ వెంకటేశ్వరాలు 125, శ్రీకృష్ణదేవరాయల్లో 103 చొప్పున అయితే ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి మీకు క్యాడర్ వారీగా క్యాలీల వివరాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఎన్ని ఉన్నాయి, బ్యాక్లాగ్సా రెగ్యులరా అనేసి ఇచ్చారు. ప్రొఫెసర్ పోస్టులకు చూసుకుంటే మొత్తం 23 రెగ్యులర్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. అసోసియేట్ ప్రొఫెసర్స్కి వచ్చేసి 191 రెగ్యులర్ పోస్టులు, అలాగే బ్యాక్లాగ్ పోస్టులకు వచ్చేసి 143. బ్యాక్లాగ్ పోస్టులకు వెయిటేజ్ అనేది ఉంటుందండి. సో ఎలా వెయిటేజ్ ఇస్తారనేది ఒకసారి అది కూడా క్లియర్గా చూద్దాము. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చేసి రెగ్యులర్ వాళ్ళు వచ్చేసి 886 పోస్టులు అండి. బ్యాక్లాగ్ వచ్చేసి 134. అసిస్టెంట్ లైబ్రరీలు వచ్చేసి 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. లెక్చరర్స్కి వచ్చేసి 104 రెగ్యులరే అండి, బ్యాక్లాగ్స్ పోస్టులు అయితే లేవు. సో మొత్తంగా పోస్టుల వివరాలు అయితే ఇవ్వండి. సో మనకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పాం కదా. సో ఎలా వెయిటేజ్ ఇస్తారు అనేసి కూడా మనము చూద్దాం. సో ఏడాదికి 0.5% చొప్పున వెయిటేజ్ అనేది ఇస్తారండి. కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెయిటేజ్ని ఇస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా మరో ఉత్తర్వును జారీ చేసింది. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను గుర్తించి విశ్వవిద్యాలయాలు ప్రభుత్వానికి జాబితా అందించాల్సి ఉంటుందన్నమాట. వీళ్లకు ఏడాదికి 0.5% చొప్పున గరిష్టంగా 10 ఏళ్ల సర్వీస్ను పరిగణలోనికి తీసుకొని వెయిటేజ్ని అయితే ఇస్తారండి. రాత పరీక్షల్లో కనీస అర్హత మార్కులను పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుందండి. ఈ పరిగణలోనికి తీసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందండి. అంటే 10 ఏళ్ల సర్వీస్ను తీసుకుంటారు, అలాగే రాత పరీక్షల్లో వాళ్ళ కనీస అర్హత కూడా ఉంటుందండి కంపల్సరీగా. అలాగే ఇంటర్వ్యూలను చూసుకుంటే ఇంటర్వ్యూలు అయితే వెయిటేజ్ ఉంటుందండి. ఏడాదికి వచ్చేసి 1 మార్కు ఇక్కడ మీకు మెన్షన్ చేశారు కదా, ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ అయితే ఇస్తారు. రాత పరీక్షల్లో వచ్చేసి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 30%, బీసీలకు 35%, ఇతరులకు 40% కనీస మార్కులుగా నిర్ణయించడం జరిగిందండి. కనీస మార్కులు అసలు దీంట్లో క్వాలిఫై కావాలి అంటే దివ్యాంగులకు 30% అండి, బీసీలకు వచ్చేసి 35%, ఇతరులకు అంటే ఓసీ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకు వచ్చేసి 40% కనీస మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి వెయిటేజ్కి సంబంధించండి. సో మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ
సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ముఖ్యమైన తేదీలను కూడా ఇవ్వడం జరిగిందండి. నోటిఫికేషన్ వచ్చేసి మనకు మే 15న ఇవ్వడం జరిగింది. అలాగే దరఖాస్తులు వచ్చేసి మే 18 అండి. ప్రతి ఒక్కరు కూడా 18వ తారీఖు నుంచి మీరు ఈ పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ వచ్చేసి జూన్ 8 అండి. హార్డ్ కాపీతో దరఖాస్తు సమర్పణ వచ్చేసి జూన్ 15. అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థుల ప్రాథమిక జాబితాల అర్హత జాబితా వచ్చేసి జూన్ 22న ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ మెరిట్ ద్వారానే తీసుకోవడం జరుగుతుందండి. వీళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ప్రాథమిక అర్హత పైన అభ్యంతరాల స్వీకరణకు వచ్చేసి జూన్ 29న, అలాగే స్క్రీనింగ్ టెస్ట్ ఉన్న వాళ్ళకు వచ్చేసి జూన్ 30వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో వీళ్ళందరూ కూడా దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనే దానికి వీళ్ళు వెబ్సైట్లు కూడా ప్రొవైడ్ చేశారండి. దరఖాస్తు చేయవలసిన వెబ్సైట్ చిరునామా కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఏంటి అంటే https://apuniversitiesrecruitment.apcfss.in అనేసి వచ్చారు. సో ఈ లింక్స్ వచ్చేసి నేను కింద కూడా ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో. ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు అప్లై అయితే చేయండి. అలాగే నైపుణ్యం పోర్టల్ అంటే మీకు వెయిటేజ్ అర్హత వెయిటేజ్ కానివ్వండి, అవన్నీ కూడా మీరు అప్లై చేయాలి అనుకుంటే https://naipunyam.ap.government.in/job calendar అనేసి ఉందండి. దీంట్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు కొన్ని మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగిందండి. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఏర్పాటు చేశారు. సో దరఖాస్తు ప్రతి ఒక్క అభ్యర్థులు ఈ యూనివర్సిటీలలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్ వచ్చేసి మీకు కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. ప్రతి పోస్టుకు కూడా వేరు వేరు అప్లికేషన్ను పరిగణించడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇక్కడ మీరు ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ వీటిల్లో మీరు ప్రతి ఒక్కదానికి ఎలిజిబుల్ అనుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అప్లికేషన్ను మీరు వేయాల్సి ఉంటుందండి. ఒక అప్లికేషన్లోనే ఇవన్నీ ఫిల్ చేయకూడదు. ప్రతి ఒక్క పోస్ట్కి ఒక్కొక్క అప్లికేషన్ను మీరు చేయాల్సి ఉంటుంది. అది మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ప్రతి పోస్టుకు వేరు వేరు అప్లికేషన్గా పరిగణించడం జరుగుతుంది అని. నెక్స్ట్ అలాగే వీటికి ఫీజులు కూడా విడిగా కట్టాల్సి ఉంటుందండి. ఒక అప్లికెంట్ అంటే ఏ పోస్టుకు ఆ పోస్టుకు సపరేట్గా మీరు మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోండి. చాలామంది వచ్చేసి నేను ఒకదానికి అప్లై చేశాను కదా అనుకొని అంటారు. మీరు 2-3 అప్లై చేసినప్పుడు ఏ పోస్టుకు ఆ పోస్టుకు మీరు కంపల్సరీగా డబ్బులు విడిగా కట్టాలండి. ఫీజులు విడివిడిగా కట్టాల్సి వచ్చేది అనేసి కూడా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఓటీపీ నిర్ధారణతో ప్రక్రియ ముందుకు అనేసి ఇచ్చారండి. అది ఎలాగో చూద్దాము. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రతి అభ్యర్థి పోర్టల్లో పర్సనల్ అకౌంట్ క్రియేట్ అనేది చేసుకోవాలండి. ఆ ఖాతాను ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నెంబర్కు పంపితే ఓటీపీ ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలనే దానికి ఫస్ట్ అండి మీరు పోర్టల్లో వెళ్ళంగానే మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేషన్లో మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది, అలాగే ఆధార్ నెంబర్ అడుగుతుంది. కంపల్సరీగా ప్రతి ఒక్క అభ్యర్థి వీటిని ఫిల్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ తర్వాత మీకు ఓటీపీ వచ్చిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసినట్టండి. తర్వాత దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపులు, డాక్యుమెంట్ల అప్లోడ్స్, అలాగే యూనివర్సిటీ ఎంపిక దశలన్నీ ఓటీపీ ధృవీకరణ తర్వాతే ప్రత్యక్షమవుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఓటీపీని వెరిఫై చేసుకొని మీరు రిజిస్టర్ అయితే అవ్వాలండి. మున్ముందు యూనివర్సిటీ నుంచి వచ్చే ప్రతి సమాచారం వచ్చేసి అభ్యర్థి పోర్టల్ ఖాతాకు లేదంటే రిజిస్టర్ ఈమెయిల్కు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ కానివ్వండి, ఈమెయిల్ కానివ్వండి కరెక్ట్గా ఇవ్వండి. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కరెక్ట్గా ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి నెంబరు మీ ఎగ్జామ్ అయిపోయి మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు ఆ నెంబర్ మీ దగ్గరే ఉండాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది వచ్చేసి ఏదో ఒక నెంబర్ ఇచ్చేస్తారు. సో దానికి ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్స్ అంటే గవర్నమెంట్ నుంచి మీ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఆ మొబైల్ నెంబర్కే వస్తాయండి. సో కాబట్టి కరెక్ట్ మొబైల్ నెంబర్ని ఇవ్వండి. అలాగే
ఈమెయిల్ కూడా కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రాత పరీక్ష అండి. సో తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మాత్రమే అవసరమైతే ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఒక పోస్టుకు 12 మంది కంటే ఎక్కువ అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పుడే వీళ్ళకు రాత పరీక్ష అనేది ఉంటుంది. 12 మంది కంటే తక్కువగా ఉంటే నేరుగా స్క్రీనింగ్ టెస్ట్ కమిటీ పరిశీలనకైతే పంపించడం జరుగుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదండి. అర్హులైన అభ్యర్థులను నేరుగా స్క్రీనింగ్ మదింపు కమిటీ పరిశీలిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నియామక ప్రక్రియకు ఉన్నత విద్యా కమిషనర్ సమన్వయ అధికారిగా వ్యవహరించడం జరుగుతుందండి. సో మిగిలినటువంటి పోస్టులకు ఎలా చేసుకోవాలి ఏంటనే చూద్దాం. బహుళ విశ్వవిద్యాలయాల ఎంపిక విధానం ఎలా ఉంటుంది? సో అభ్యర్థుల దరఖాస్తు సమయంలో ఒకేసారి బహుళ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. అంటే మీకు ఇచ్చినట్టు ఇక్కడ మనకు ఒక్కొక్క విశ్వవిద్యాలయంలో ఒక్కొక్క పోస్టులు అనేసి చెప్పారు కదా, వీటన్నిటిలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక అభ్యర్థి 2 లేదా అంతకంటే ఎక్కువ యూనివర్సిటీలలో ఇంటర్వ్యూకు ఎంపిక అయితే అతను ప్రాధాన్యత క్రమాన్ని 5 రోజుల్లో పోర్టల్ ద్వారా చెప్పాలి. గడువులోగా ప్రాధాన్య క్రమాన్ని ఇవ్వకపోతే స్క్రీనింగ్లో వచ్చిన మార్కుల ఆధారంగా నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో యూనివర్సిటీ పరిపాలన కారణాలతో ఇంటర్వ్యూ తేదీలను మార్చుకునే వెసులుబాటు ఉంటుందండి. సో వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఇంటర్వ్యూ డేట్స్ అనేవి చేంజ్ అవుతాయండి. దీనిపైన కనీసము 5 రోజుల ముందే అభ్యర్థులకు సమాచారాన్ని ఇవ్వాలి. అభ్యర్థుల నుంచి ఇంటర్వ్యూ తేదీ మార్పు అభ్యర్థనలు స్వీకరించరు. సో గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి ఏమైనా ఇచ్చినటువంటి డేట్స్లో హాలిడేస్ ఉన్నా లేకపోతే వాళ్ళకి ఎటువంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి ఇంటర్వ్యూ డేట్స్ అనేవి చేంజ్ అయితే చేస్తారండి. సో ఇంటర్వ్యూ అనేది మనకు జరుగుతుంది. జరిగిన తర్వాత మీకు లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఆ లిస్ట్ని బట్టి మాత్రమే మీకు ఆ పోస్టులకు సంబంధించి మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలు ముగిసిన వెంటనే సెలెక్షన్ కమిటీ సభ్యులు ఇచ్చిన మార్కులు కామన్ పోర్టల్లోని సెక్యూరిటీ ఆన్లైన్ రిజిస్టర్ మాడ్యూల్లో నమోదు చేయాలి. ఇందులో లోపాలుంటే సెలెక్షన్ కమిటీ చైర్మన్ అయితే బాధ్యత వహిస్తుంది. సో ఇవన్నీ సో కొత్త ఉత్తర్వులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. వాటి ప్రకారమే పోస్టుల వర్గీకరణ అనేది ఉంటుంది. సో మీకు ఇందాక అధికారిక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది కదా, సో ఆ వెబ్సైట్ లింక్ ప్రతి ఒక్కరికి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దాని నుంచి మీరు డైరెక్ట్గా అయితే వెబ్సైట్కి వెళ్ళొచ్చు. దాని నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అలాగే మనకు ఇక్కడ రిజిస్టర్డ్ వెబ్సైట్లో వచ్చేసి ఏ పోస్టుకు సంబంధించి మీరు క్వాలిఫికేషన్స్ కానివ్వండి, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కానీ, ఏజ్ లిమిట్కి సంబంధించి కానీ, అలాగే మీకు ఉండవలసినటువంటి మార్కులు కానివ్వండి, లేకపోతే మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటాయి. నోటిఫికేషన్లో అన్నీ క్లియర్గా ఉంటాయండి. నోటిఫికేషన్కి సంబంధించి గజెట్ కూడా మనకు ఈ వెబ్సైట్లోనే ఉంటుంది. సో నోటిఫికేషన్ను మీరు ఓపెన్ చేసుకోండి. మీరు ఏ పోస్టులకు అర్హులో మీరు చూసుకొని వాటికి సంబంధించి మీరు 18th నుంచి అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకు ఫస్ట్ ఇక్కడ మనకు నేను కింద లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా, సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకు గవర్నమెంట్ వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ అవుతుందండి. అంటే ఆ వెబ్సైట్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్లో వచ్చేసి యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ 2026-27 అనేసి ఉంటుందండి. సో దీంట్లో మనకు 1523 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్ లాగిన్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరుగుతుందండి. సో దీంట్లోనే మనకు క్యాండిడేట్ లాగిన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటికి సంబంధించి సో మనకు క్లియర్గా అండి, అంటే నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఏమేమి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇవ్వడం జరుగుతుంది. నేను నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చెక్ చేయాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్. అలాగే మీకు దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియోలో మీరు ఎలా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది అండి మనకు 1523 పోస్టులకు సంబంధించినటువంటి
అధ్యాపక పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి.